ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము. సహోదరి సహోదరులారా, మన దేహము మనది కాదు, అది దేవునికి చెందినది. ఎందుకంటే దేవుడు మనలను తన విలువైన రక్తంతో కొనుగోలు చేశాడు. అందుకే మనం మన దేహాన్ని పవిత్రంగా ఉంచాలి మరియు మన దేహముతో దేవుని మహిమపరచాలి. ఒక వ్యక్తి తన శరీరాన్ని అనైతికంగా ఉపయోగిస్తే అది దేవుని ఆత్మ నివసించి ఆ ఆలయాన్ని అపవిత్రం చేసినట్లవుతుంది. ఒక భక్తురాలు లేదా భక్తుడు తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే అది దేవుణ్ణి మహిమపరచడం అవుతుంది. ఇది మనం ఇకపై మన కోసం మనం జీవించకూడదని, దేవుని కోసమే జీవించాలని, మనం ఏమి తింటామో, ఎలా మాట్లాడతామో, ఎలా ప్రవర్తిస్తామో అన్నీ దేవుని మహిమ కోసం ఉండాలని తెలియజేస్తుంది. ఇక్కడ విలువ పెట్టి కొనబడిన వారు అనే మాట యేసుక్రీస్తు శిలువపై చేసిన విమోచన కార్యాన్ని, ఆయన త్యాగం మన పాపానికి మూల్యం చెల్లించి దేవునితో మనల్ని సమాధాన పరిచింది అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని. ప్రియులారా, మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మొగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని. సహోదరి సహోదరులారా, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే మనము మన సహోదరునికి తీర్పు తీర్చనేలా, మన సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. కాగా మనం ఇక మీదట ఒకరినొకరము తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మనము నిశ్చయించుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా దేహము నీ వలన మాకు అనుగ్రహింపబడి మాలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మేము మా సొత్తు కాము, విలువ పెట్టి కొనబడిన వారము గనుక మా దేహముతో నిన్ను మహిమపరచాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మను పిలిచిన నీ గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, నీ సొత్తైన ప్రజలమునై ఉన్నాము గనుక మేము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి
అన్యజనులు మమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని ప్రతి కట్టడమును నీలో చక్కగా అమర్చబడి నీ అందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది గనుక మేము కూడా ఆత్మమూలముగా నీకు నివాస స్థలముగా కట్టబడుటకు కృపచూపమని మేము బ్రతికినను నీకోసమే బ్రతికే చనిపోయినను నీకోసమే చనిపోయే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.